గట్టిగా ఇంకొంచెం గట్టిగా థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన విషయాల్లో చాలా విషయాల్లో మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే వెస్టేజ్ లో ఏముంది అంటే ఆరోగ్యం అనేది ఉంది అని అర్థమవుతుంది. మరి చాలా మంది చెప్తున్నారు గ్యాస్ట్రిక్ తగ్గింది, షుగర్ తగ్గింది, థైరాయిడ్ తగ్గింది, మోకాళ్ళ నొప్పులు తగ్గాయి, ఇలాగా వాళ్ళ పీసీఓడి సమస్యలు రకరకాల సమస్యలు తగ్గాయని చెప్తున్నారు కదా. మరి బయట ప్రపంచంలో చాలా హాస్పిటల్ ఉన్నాయి, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, అయినా కూడా తగ్గట్లేదు. మరి వెస్టేజ్ లోకి వస్తే ఎలా తగ్గుతుంది, ఈ రీజన్స్ ఏంటి అనేది మీటింగ్స్ కి రావడం వల్ల మనకు చాలా విషయాలు తెలుస్తాయి. అవి తెలిస్తే కనుక మనము కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. అందుకనే ఇక్కడ ప్రతి మీటింగ్ కి అటెండ్ అయితే కనుక మనం జీవితంలో మన ఫ్యామిలీని హాస్పిటల్కి తీసుకెళ్లేటువంటి అవసరం లేకుండా మన ఫ్యామిలీని హ్యాపీగా లీడ్ చేయొచ్చు. అంత గొప్ప అవకాశం వెస్టేజ్ అనేది. కాకపోతే మరి చాలా మందికి మరి విని తెలుసుకొని మరి మంచి విషయాల్ని ఆచరించే అంత ఓపిక అనేది తక్కువగా ఉంటుంది. అయితే విన్న వాళ్ళు ఆచరించిన వాళ్ళు మాత్రం వెస్టేజ్ లో ఉన్నంత అదృష్టవంతుడు ఇంకెక్కడ బయట ప్రపంచంలో అయితే ఉండరు. నేను అది గ్యారంటీగా మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు మరి ఎన్నో సంవత్సరాల నుంచి పడినటువంటి బాధలు కేవలం వెస్టేజ్ లోకి వచ్చిన నెలల వ్యవధిలోనే వాళ్ళ బాధ నుంచి బయటపడుతున్నారు. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ తాలూకా రిజల్ట్ అలా ఉంటుంది. ఈ రోజు బయట ప్రపంచంలో ఎందుకు రావట్లేదు, వెస్టేజ్ లో ఎందుకు వస్తుందంటే ప్రజలకి దీని మీద సరైనటువంటి అవగాహన లేక, ఏ టైంకి తినాలి, ఎలా తినాలి, విటమిన్స్ అంటే ఏంటి, మినరల్స్ అంటే ఏంటి, ఎటువంటి పోషకాలు శరీరానికి అందించాలి, ఇలాంటివి తెలియకపోవడం వల్ల వస్తాయి. ఇప్పుడు గ్యాస్ట్రిక్ అనేది పెద్ద సమస్యే కాదు అసలు, కానీ ప్రతి ఇంట్లో ఉంటుంది. సమస్య వచ్చిన తర్వాత చాలా ప్రమాద స్థాయికి వెళ్తుంది. చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు గ్యాస్ట్రిక్ వల్ల. మరి గ్యాస్ట్రిక్ వచ్చిందంటే వాళ్ళు పడే బాధలు వర్ణనాతీతం. ఎందుకు అంటే గ్యాస్ట్రిక్ ఎందుకు వస్తుందండి, సాధారణంగా మనం టైంకి శరీరంలో కొన్ని యాసిడ్స్ రిలీజ్ అవుతాయి కడుపులో. ఆ యాసిడ్స్ ఎంత డేంజరస్ అంటే సాధారణమైనటువంటి యాసిడ్ లో మీరు ఏలు పెడితే తొక్క మాత్రమే ఊడుతుంది, ఏలు ఊడిపోదు. కానీ మన శరీరంలో రిలీజ్ అయ్యేటువంటి యాసిడ్స్ ఎంత డేంజర్ అంటే ఏలు పెడితే ఏలు కూడా కరిగిపోతుంది. అంత డేంజరస్ యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. ఆ యాసిడ్స్ రిలీజ్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఫుడ్ ఇవ్వాలి. కానీ మనం ఈ రోజు లైఫ్ స్టైల్ ప్రకారం ఫుడ్ ని ఇన్ టైంలో మనం ఇంటేక్ ఫుడ్ తీసుకోవట్లేదు, పోషకాహారం తీసుకోవట్లేదు, అలాగే టైం కూడా మనం పాటించట్లేదు. దానివల్ల ఏమవుతుంది అంటే అవి బ్లాస్ట్ అవుతున్నాయి. బ్లాస్ట్ అయ్యి చిన్న పేగుని పెద్ద పేగుని పిక్కొని తింటున్నాయి, అక్కడ గాయాలు ఏర్పడుతున్నాయి, అవే అల్సర్ పుళ్ళు. ఆ తర్వాత కారం తగిలింది అంటే కనుక ఆ బాధ వాళ్ళకే తెలుస్తుంది, మనకి తెలియదు. ఎందుకంటే అనుభవించిన వాళ్ళు తెలుస్తుంది. అందుకే వాళ్ళు కారం తినాలంటే భయపడిపోతుంటారు, కారం చూస్తే టెన్షన్ పడిపోతుంటారు. మరి వెస్టేజ్ లో సప్లిమెంట్స్ వాడితే మరి రోజుల వ్యవధిలోనే ఎంత రిజల్ట్ వచ్చేస్తుంది అంటే కారణం ఏంటంటే మన దగ్గర అలోవెరా అని ఉంటుంది. సార్ ఇలా చెప్పారు, ఇంటి ముందర కడతారు అలోవెరా అని. ఇంటి ముందర దాన్ని ఎందుకు కడతారంటే మన పెద్దలు, మన పూర్వీకులు కొన్ని ఆచారాలు పెట్టారు, కొన్ని మూఢనమ్మకాలు పెట్టారంటే అందులో ఏదో గూఢార్థం ఉంటుందండి. కానీ మనం తెలియక వాటిని పాటించాం. అది పాటించమని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే కొన్ని నమ్మకాలకి వాటిని లింక్ చేసి మనం ఏదో విధంగా పాటించేలా చేశారన్నమాట. ఎందుకు ఇంటి ముందర కలబందలు కడతారంటే దాని కింద నుంచి మనం వెళ్ళేటప్పుడు కొన్ని రకాల వ్యాధులు తగ్గించేలాంటి వాయువులు దాంట్లో రిలీజ్ అవుతాయి. అందుకని దాన్ని ఇంటి ముందు కడతారు. చిన్నప్పుడు చాలా మందికి తెలియదు ఎందుకు కడతారు, అది గాల్లో ఎలా పెరుగుతుందో కూడా తెలియదు. అలాగని కలబంద తింటే గ్యాస్ట్రిక్ తగ్గుతుంది కదా ఉన్నామని చెప్పేసి ఇంటికి వెళ్ళి మీ ఇంటి దగ్గర ఉన్న కలబంద మనం తినమాకండి. ఎందుకంటే మన ఇంటి దగ్గర దొరికే కలబంద కాదు అది. ఇండియాలో 2000 రకాలకు పైగా కలబందలు ఉన్నాయి. అందులో మన శరీరానికి ఏది సూట్ అవుతుందో దాన్ని తయారు చేస్తారు. మన అలోవెరా క్యాప్సూల్ ఎంత మంచిదంటే ఒక క్యాప్సూల్ వేయగానే 2-3 కొబ్బరి బొండాలు తాగితే ఎంత కూలింగ్ కావాలో అంత కూలింగ్ వచ్చేస్తుంది. ఫస్ట్ కడుపులో డైజెస్టివ్ సిస్టమ్ లో మొత్తం ఒక లేయర్ లా ఫామ్ అయిపోద్దండి. ఆ టైంలో ఒకవేళ ఫుడ్ టైంకి తీసుకోకపోయినా కూడా ఆ గ్యాసెస్ వచ్చి యథావిధిగా ఎప్పుడులాగా యాసిడ్స్ వచ్చి బ్లాస్ట్ అయినా కూడా ఆ బ్లాస్ట్ అయినటువంటి ప్రమాదం అనేది పేగులకి తగలకుండా ఉండేలాగా ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది అనమాట. ఆ విధంగా గ్యాస్ట్రిక్ తగ్గుతుంది. అలాగే వెస్టేజ్ లో ఉంటే ఎంత బాగుంటుంది అని చెప్పడానికి నడవలేకుండా మోకాళ్ళ నొప్పులతో ఉన్నవాళ్ళు చాలా మందికి మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయండి, ఈ జిగురు అరిగిపోతుంటది. ఓకేనండి, జిగురు తగ్గిపోతుంటది, లేదా కాటిలైజ్ అరిగిపోతుంటది చాలా మందికి, మృదులాస్తే, లేదా ఎముకలు బలహీనం అయిపోతుంటాయి, పిల్స్ పారిపోతుంటాయి. ఓకేనండి, మరి అలాంటి వాళ్ళకి వెస్టేజ్ లో ఒక సెట్ ఉంటుంది, గ్లూకోజమైన్, కాల్షియం, కొల్లాజన్ అని. ఈ 3 ప్రొడక్ట్స్ ఇస్తే ఎముకలు బలపడతాయి, మృదులాస్త తయారవుతుంది, జిగురు తయారవుతుంది. నడవ లేకుండా కుంటుతున్నటువంటి వ్యక్తి కూడా
వెస్టేజ్ లో గ్లూకోజమైన్, కాల్షియం, కొల్లాజన్ ఒక 3 నుంచి 6 నెలలు వాడతాయండి. ఆ వ్యక్తి పరిగెడతాడు, గుంజులు తీయించవచ్చు. ఓకేనండి, నడవలేకున్న వ్యక్తిని పరిగెట్టించేలా చేయొచ్చండి. వెస్టేజ్ లో ఇలా ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంది. బయట ప్రపంచంలో షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ తగ్గదు. షుగర్ వచ్చిందంటే కాలు తీసేయాలి, చేతులు తీసేయాలి, ఓకేనండి, వేళ్ళు తీసేయాలి. చాలా మందికి చూస్తాం పుండు పడింది అంటే కనుక మానదండి. అలాంటి సందర్భాల్లో పుండు మానకపోవడం వల్లే చాలా మందికి కాళ్ళు చేతులు తీసేసిన సందర్భాలు ఉన్నాయి. మరి వెస్టేజ్ లోకి వస్తే కేవలం నీమ్ క్యాప్సిల్ లోపలికి తీసుకుంటూ ఆ గాయాన్ని క్లీన్ చేసి మన నీమ్ సోప్తో ఆ గాయం మీద ఈ నీమ్ క్యాప్సిల్ అప్లై చేస్తే 1 month లో గాయం మానింది. ఎంతో మందికి, మేడం ఇప్పుడు చెప్పారు ఆల్రెడీ, ఎంతో మందికి అన్నమాట. అలాగే 600, 700కి వెళ్ళిపోతే షుగరు డాక్టర్లు చేతులెత్తేస్తారు. మరి అలాంటి వాళ్ళకి మన వెస్టేజ్ లో నీము, గ్లూకోయాల్తో సీబొక్తాన్ లేదా నోని, ఓకేనండి, ఈ ప్రొడక్ట్స్ ఇచ్చామనుకోండి కాంబినేషన్ లో 1 month లో ఆ షుగర్ ని అమాంతంగా 200 లోకి తీసుకొచ్చేయచ్చండి. నార్మల్ గా తీసుకొచ్చేయచ్చు, అంత అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే షుగర్ దీర్ఘకాలిక వ్యాధి అంటారు. అంటే దీర్ఘకాలిక వ్యాధి అంటే అర్థం ఏంటంటే దానికి ఇంకా తగ్గదు, దాని కంట్రోల్ ఏమో మీరు ఉంచుకోవాలి తప్ప జీవితాంతం రావడమే కానీ పోవడం ఉండదు. దానికి జీవితాంతం మెడిసిన్స్ వాడాలి. ఆ మెడిసిన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మరలా మీరు చనిపోకుండా ఉండడానికి ఇంకొన్ని టాబ్లెట్స్ మీరు వాడాలి. కానీ గుడ్ న్యూస్ ఏంటి తెలుసా, వెస్టేజ్ లో 6 months కంటిన్యూగా కనుక షుగర్ కి మీరు సప్లిమెంట్స్ వాడితే నార్మల్ తీసుకొచ్చేయచ్చు. షుగర్ టాబ్లెట్ ని కంప్లీట్ గా పక్కన పడేయచ్చు, అంత బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే రీసెంట్ గా మన టీంలో పద్మ గారు ఉంటారు. వాళ్ళు అమ్మాయికి మరి థైరాయిడ్ ఉండేది. ఎంత లావు ఉంటారంటే చాలా వెయిట్ ఉంటుంది అనమాట వాళ్ళ అమ్మాయి. అయితే వాళ్ళ అమ్మాయికి బలవంతాన్ని వాళ్ళు బిలీవ్ చేయలేదు, బలవంతాన్ని ప్రొడక్ట్స్ వాడించారు మనకు. ఏది గ్యానోడర్మా, సతావరి మ్యాక్స్, ఫ్లాక్స్ ఆయిల్, ఇలాగా అలాగే స్లిమ్మింగ్ క్యాప్సూల్స్ వాడిస్తే ఆ డాక్టర్ ఆశ్చర్యపోయాడంట. చెన్నైలో హాస్పిటల్కి వెళ్తే, రెగ్యులర్ గా మరి టెస్ట్ చేసుకునేటువంటి హాస్పిటల్కి వెళ్తే థైరాయిడ్ ఎలా తగ్గిందమ్మా, ఎలా సాధ్యమైందమ్మా అని చెప్పేసి ఆశ్చర్యపోయారంట. అలాగా మరి ఈ రోజు ఈ సమస్యలు బయట ప్రపంచంలో లేని ఇల్లు ఏదైనా ఉందంటే అన్ని ఇళ్లలో పీసీఓడి సమస్యలు ఉన్నాయి. దానికి మన దగ్గర ప్రొడక్ట్స్ వాడండి, 1 నెల 2 నెలలు వాడేసరికి మంచి రిజల్ట్ వస్తుంది. ఒక్క సమస్య 2 సమస్యలు కాదండి, మీ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నా సరే ఇక్కడ రిజల్ట్ వస్తుంది. ఈరోజు సమాజంలో ప్రతి ఇంట్లో కూడా డబ్బు లేకుండా అయితే బ్రతుకుతున్నారు కానీ జబ్బులు లేకుండా అయితే ఎవరు కూడా బ్రతకట్లేదండి. మరి దానికి మన దగ్గర సొల్యూషన్ గా మనం ఏం చెప్తున్నామంటే, మీ లైఫ్ స్టైల్ హెల్దీగా మార్చుకోవాలనుకుంటే వెస్టేజ్ లో అడుగు పెట్టండి అని చెప్తున్నాం. మరి ఇప్పటివరకు చెప్పిన వాళ్ళ టెస్టిమనీలు మీరు వింటే వాళ్ళు చాలా హ్యాపీగా దేనికి ఫీల్ అవుతారంటే, ఎంతకాలం మా ఇంట్లో ఈ సమస్యలు ఉండేవి, ఆ సమస్యలు వెస్టేజ్ లోకి రావడం వల్ల మాకు తగ్గాయి అని చెప్తున్నారు. కాబట్టి మీకు మిగతా వాళ్ళకి కానీ మీకు కానీ తగ్గుతాయి. కాకపోతే ఈ విషయాలు మీకు ఎలాగైతే తగ్గాయో అదే విషయాన్ని ఎదుటి వాళ్ళు చెప్తే మనం ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాం. ఓకేనండి. మరి అలాగే ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ అన్ని వాడుకుంటే మీకు మన దగ్గర ప్రతి ప్రొడక్ట్ కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఫైబర్ వాడారనుకోండి, మోషన్ ఫ్రీగా అవ్వలేదు, మోషన్ ఫ్రీగా అవుతుంది. గ్యాస్ట్రిక్ ఉంది ఎవరికైనా, ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కంట్రోల్లోకి వస్తుంది. అలాగే నెక్స్ట్ కర్కుమిన్, ఇది ఎంత అద్భుతమైన ప్రోడక్ట్ అంటే క్యాన్సర్ కీమోథెరపీ చేస్తారు కదండి, కీమోథెరపీ చేస్తే వాళ్ళు ఉంటారా